హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఆలు కుర్మా అండి. ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కలర్ రైస్లోకైనా వైట్ రైస్లోకైనా చపాతీ రోటీ పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. స్పైసీ అనేది తక్కువగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి ఇలా చేసి చూడండి. ముందుగా మనం పొటాటోస్ని ఉడికించుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో పొటాటోస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్యాస్ పై పెట్టుకొని 4 to 5 విజిల్స్ రానిచ్చుకోవాలి మన ఆలూస్ బట్టి. తర్వాత ఆలూస్ ఉడికిపోయేలోపు ఇక్కడ మనం దానికి సంబంధించినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇక్కడ టమోటా ఏం యూస్ చేయమండి. ఇంకా తర్వాత ఇక్కడ విజిల్స్ అన్నీ వెళ్ళిపోయాక కొద్దిసేపు వెయిట్ చేయాలి. అంతే, ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు. ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయాక మనం ప్రెషర్ కుక్కర్ని ఓపెన్ చేసేసి ఇంకా మనం పీల్ ఆఫ్ చేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kgకి కొంచెం పైన తీసుకున్నాను పొటాటోస్. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను, 1 కప్పు పెరుగు, 2 చిల్లీస్ తీసుకున్నాను అంతే. తర్వాత గ్యాస్ పై ఒక బ్యాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్తో పాటు కొంచెం కరివేపాకు. అవి వేగిన తర్వాత ఇక్కడ నేను పసుపు తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. మంచిగా వేయించుకోవాలి వీటిని. ఇలా వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, చాలా తక్కువగా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను అంతే. ధనియాల పొడి కూడా ఏం యూజ్ చేయలేదు. 1/2 tablespoon కారం, 1/2 tablespoon జీలకర్ర పొడి అంతే. ఇంకా తర్వాత అవి వేపిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పెరుగుని వేసేసుకోవాలి. పెరుగు అనేది కమ్మగా ఉండాలండి, పులిసిపోకూడదు. అలా అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా తర్వాత వచ్చేసి పెరుగు అంతా కలిసిపోయాక తర్వాత ఇక్కడ మనం పొటాటోస్ వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నవి. వాటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడే. ఇంకా మొత్తం కర్రీలో కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత లూజ్ని బట్టి మనం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి అంతే అండి. చాలా టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఇది స్పైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఘాటు కావాలంటే ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి. మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు. మీరు కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.